గుడ్ మార్నింగ్. స్టార్టింగ్ కదా, అందుకని రెడీ అయిపోయాను. 9కి 8:20 అవుతుంది. నేను వెళ్ళి రిపోర్ట్ చేయాలి. మార్నింగ్ లేచి ఫ్రెష్ అవ్వాలంటే చాలా కష్టం. 3కి లేచా, డైరెక్ట్ వార్మప్ మొత్తం మేకప్ అయ్యే లోపలికి మొత్తం 7 అలా అయ్యింది. ఇదే మాకు కాంపిటీషన్ ప్లేస్ రిథమిక్కి. నేను ఇక్కడే ప్రాక్టీస్ చేసి స్టార్టింగ్ నాది కాబట్టి కొంచెం భయం వేస్తుంది. ఆ ఫియర్ ఏమీ లేకుండా బీ స్ట్రాంగ్గా ఖచ్చితంగా నా బెస్ట్ నేను ఇవ్వాలని చాలా ట్రై చేస్తున్నా. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. మార్నింగ్ అయితే అసలు ఒక్కరు కూడా లేదు. ఇప్పుడు చూడండి అసలు ఎంతమంది వచ్చారో. పార్టిసిపేటర్స్ చాలామంది ఉండడం వల్ల అండ్ ఈ వర్షం వల్ల నేను వెళ్ళడానికి క్రికెట్ చేయడానికి 1 కిలోమీటర్స్ అన్న ఈవెంట్ కూడా చూసేసి మొత్తానికి అలా ఆకలేస్తుందని అలా తినడానికి వచ్చాము. మొత్తానికి నూడిల్స్ తిన్నాం. అసలు ఈవెంట్ ముందు నేను బయట ఫుడ్ అని ఏమీ తినను. ఆఫ్టర్ అయ్యింది కాబట్టి అండ్ వర్షం వెదర్ చూసి తినాలనిపించింది. ఇక టీంతో వచ్చాం కాబట్టి ఎప్పుడూ వెళ్ళకూడదు ఇండివిజువల్గా. బట్ నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మేడం నాకు పర్మిషన్ ఇచ్చారు. ఇంకా నేను చాలా రొంప వచ్చేసింది. నా ప్రోగ్రామ్ అయిపోయింది, నాది హ్యాపీ. అన్నయ్య చూద్దామని వెళ్ళాం, అన్నయ్యదే అయిపోయింది హ్యాపీ. నాకు ఆల్రెడీ ఈ వ్లాగ్ చాలా లేట్గా పోస్ట్ చేసినందుకు నాకు ఆల్రెడీ రిజల్ట్స్ తెలిసిపోయింది. నేను ఖేలో ఇండియా యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ. 2 డేసే ఉన్నా బట్ ఓకే. అండ్ ఐ మిస్ దిస్ హోల్ కిట్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. నాకు తిను మమ్మీ గిఫ్ట్ కింద ఇచ్చింది. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా రిమూవ్ చేస్తాను నా మేకప్. నౌ ఐఎమ్ గోయింగ్ టు లీవ్. బాయ్ బాయ్. అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ కొంతమంది బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళని తెలుగులో కొంచెం ఏడిపించాను, ఫన్నీగా ఉంటుందని. వెళ్ళే ముందు వెరీ బ్యూటిఫుల్ పందియా. You say you are my dunnapodi. You are my dunnapodi. Hug. తర్వాత తెలిసిపోయింది మొత్తానికి అది దున్నపోతు అంటే డోంకీ అని. అండ్ నా బస్ ఏమో ఒక 14 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నేను ఇప్పుడు అక్కడికి రీచ్ అవ్వాలి. అండ్ నాతో పాటు భాస్కర్ బ్రదర్ వచ్చాడు అక్కడ డ్రాప్ చేయడానికి. అండ్ చాలా వర్షంగా ఉన్న వల్ల చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఐ క్యాచ్ మై బస్. ట్రావెలింగ్లో ఇలా వర్షం వస్తే చాలా బాగుంటుంది, తినాలి. ఫైనల్గా ఇది బిగ్గెస్ట్ స్టేషన్ ఒడిస్సాలో, ఇండియాలోనే పెద్ద బస్ స్టేషన్ నాకు తెలిసి. ఇక్కడ ఫుల్ చెకప్. ఆఫ్టర్ దట్ ఐ రిసీవ్ మై బ్యాగ్స్ అండ్ వీ గాట్ బస్. ఫైనల్గా ఎగ్జామ్స్కి వెళ్ళిపోతున్నా. అంటే నేను ఎగ్జామ్స్కి ఏమీ చదవలేదు భయ్యా, నాకు భయం వేస్తుంది. లెట్స్ గో. మొత్తానికి బస్ ఎక్కాను. మాకు స్లీపర్ దొరకలే, సిట్టింగ్స్ దొరికినాయి. ఏదోలా నాకు అర్జెంటుగా కావాలి కాబట్టి అప్పటికప్పుడు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఆల్వేస్ బీ సపోర్ట్ మై ఛానల్. నా లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయి ఇంకా అలా చూపిస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.